హలో అండి. పిల్లో కవరు ఎలా కట్ చేయాలంటే, నేను స్కూల్ యూనిఫామ్ లాస్ట్ ఇయర్‌ది కొంచెం క్లాత్ ఉందని చెప్పేసి స్టిచ్చింగ్ చేద్దామని ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ అనేది ఇలాగా ఫోల్డింగ్ అనేది ఉంచుకోవాలి. నాకైతే ఫోల్డింగ్ ఏం లేదు. అందుకని చెప్పేసి 2 విడివిడిగా ఉన్నాయి క్లాతులు. అందుకని చెప్పేసి ఇట్లా ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా పెట్టాను. పెట్టి ఇంకా పిల్లో కవర్ ఏదైతే ఉందో మెజర్‌మెంట్‌ది దాన్ని పెట్టేసి ఎక్స్ట్రా 1 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత చూడండి పైన మనము నెక్స్ట్ ఇంకో క్లాత్ పైన ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి దానికి ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా మళ్ళీ విడిగా కట్ చేసుకోవాలన్నట్టు. నేను ఇంకా దాని ప్రకారంగా ఇదైతే డబుల్ ఫోల్డింగ్ చేసేసి కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత ఇది వెడల్పు ఫస్ట్ ఒక 6 ఇంచు ఉండేలాగా చూశాను. పొడవేమో దీని ప్రకారంగా ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉన్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇంతే కటింగ్ అంటే చాలా ఈజీ అని. ఫోల్డింగ్ ఉంటే స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఫోల్డింగ్ లేదు కాబట్టి నేను ఇప్పుడు దాన్ని రెండింటిని జాయింట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ క్లాత్ లేదు నాకు, 2 విడివిడిగా వచ్చాయి కాబట్టి ఇలా రెండింటిని జాయింట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ ఉంటే మీ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి ఈ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోల్డింగ్ లేదు కాబట్టి రెండింటిని ఇలా కలిపేసి స్టిచ్ చేసేసి నెక్స్ట్ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేస్తాను దానిపైన అనేది. అసలు ఎంత గట్టిగా ఉందంటే పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి. కానీ చూడడానికి అంత లుక్ బాగుండదు, కానీ గట్టిగా అయితే ఉంటాయి చాలా రోజులు. మనం బయట తీసుకున్న పిల్లోస్ కవర్స్ కూడా చాలా రోజులు ఉండవు, ఊరికే చీగిపోతూ ఉంటాయని చెప్పేసి ఇలా నేను యూనిఫామ్ క్లాతులు మిగిలినాయని చెప్పేసి నేను ఇంకా మా పిల్లలు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి 4-5 కుట్టాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒకవైపు తీసుకొని మనం బ్యాక్ సైడ్ నుంచి 2 మడతలు వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు తీసుకోవాలి, అటు కానీ ఇటు కానీ చివరిన ఒకవైపు బ్యాక్ సైడ్ నుంచి 2 మడతలు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వైపు ఏం చేయాలంటే పొడవుగా ఉంటుంది కదా, ఇంకొక వైపు ఏం చేయాలంటే దాన్ని ఫ్రంట్ సైడ్లో పెట్టేసుకొని మనము ఏదైతే 6 ఇంచులు వెడల్పు ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్ని దీనికి జాయింట్ చేయాలి. చూడండి ఇలాగా జాయింట్ చేయాలి. నేను ఎలా జాయింట్ చేస్తున్నాను చూడండి. కింద వైపుదేమో ఫ్రంట్లో, పైనదేమో బ్యాక్లో ఉండేలాగా పెట్టుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాతే కట్ చేసుకోవాలి. తర్వాత మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే క్లాత్ అనేది మనము కట్ చేసుకోవచ్చు. ఇలాగా జాయింట్ చేసేసుకొని నెక్స్ట్ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పిల్లోస్ కవరు చాలా ఈజీ. అంటే చాలామంది యూనిఫామ్స్ మిగులుతుంటాయి కానీ ఇలా యూజ్ చేసుకోవాలని చాలామందికి తెలియదు. మీరు వెంటనే మీ ఇంట్లో యూనిఫామ్ క్లాత్లు ఏమైనా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి, చాలా రోజులు వస్తాయి. ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకుందాము. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు దాన్ని పైన 2 ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో చూడండి, ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోండి. అండ్ అలాగే నేనేం చేస్తాను అంటే నాకు పొడవు వచ్చేసి పిల్లో కవర్ పొడవు వచ్చేసి 26 ఇంచులు అయితే వచ్చింది. అండ్ అలాగే లూజ్ ఏమో 16 ఇంచులు అయితే వచ్చింది నాకు. అందుకని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని నెక్స్ట్ ఫోల్డింగ్ చూడండి నేను ఎలా చేశానో బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఫ్రంట్ సైడ్ని ఆ క్లాత్ని ఏదైతే మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే కుట్టుకున్నాం కదా దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని దానిపైన చూడండి ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు లూజు పొడవు చూసుకోవాలి. లూజు నాకు 16 ఇంచులు ఉంది. ఆ 16 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇటు 2 పక్కల మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే పొడవు కూడా నాకు 26 ఇంచులు అయితే వచ్చింది. అలాగే పిన్స్ కూడా పెట్టేసుకున్నాను, అంటే జరిగిపోకుండా ఉంటుందని చెప్పేసి. కింద కూడా మనం ఒకసారి లూజ్ మెజర్మెంట్స్ కూడా చూసుకోవాలి. 16 ఇంచులు అని చెప్పా కదా, కింద కూడా 16 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలాగా మనము డ్రా చేసుకున్నామంటే ఇంకా మనకి లూజ్ కానీ టైట్ కానీ అలా ఏమి ఉండదు. అండ్ అలాగే పొడవు వచ్చేసి 26 ఇంచులు ఉందేమో చూసుకొని అదే మార్కింగ్ మీద ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇంక ఇదే ఒకే కుట్టండి. అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్టేసేస్తే ఇంకా పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు. ఒక 10 నిమిషాల్లో నేనైతే కుట్టేశాను అనమాట. ఇలాగే చాలా పిల్లో కవర్స్ మీ ఇంట్లో చాలా క్లాత్లు ఉంటాయి. ఒక 10 మినిట్స్ ఓపిక చేసుకున్నారంటే ఒక 10 మినిట్స్ కటింగ్, 10 మినిట్స్ స్టిచ్చింగ్. 10 మినిట్స్ కూడా పట్టదు కటింగ్ అనేది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే కుదురుతుంది. మనం బయట తీసుకునే కూడా ఇంత ఫిట్టింగ్ అనేది కుదరదు అనమాట, లూజ్గా ఉంటుంది. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు పిన్స్ అనేది తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కట్ చేశాను. 2 వైపులా కట్ చేసి దాన్ని తిప్పివేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. పిల్లో కవర్స్ అనేవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మనం బయట తీసుకునేవి కూడా ఇంత నీట్గా ఉండవేమో. పైన ఫోల్డింగ్ అనేది నేను ఎక్కువగానే ఉంటే మనము ఎలాగంటే అలా పడుకునేటప్పుడు సగం సగం ఫోల్డింగ్ చేసుకుంటారు దిండ్లు, అందుకని చెప్పేసి అవి సగం బయటకు వస్తాయని చెప్పి ఇలాగైతే స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి.